నమస్తే, నేను మధు. బాలీవుడ్లో ఖాన్ త్రయంకికి దురంధర్ 2 చెక్. మరి ఇందులో నిజమెంతుంది? ఈ వార్త నిజమేనా? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మధు. సార్, బాలీవుడ్లో ఖాన్ త్రయంకికి దురంధర్ 2 చెక్ పెట్టిందని అంటున్నారు. మరి ఇది నిజమేనా సార్? అంటే దురంధర్ 2 చెక్ పెట్టడం కాదు, ఇప్పుడు దురంధర్ 1, 2 సినిమాలతోటి రణ్వీర్ సింగ్ ఇప్పుడు ఒక సూపర్ స్టార్గా ఎమర్జ్ అవుతున్నాడు అన్నది బహుశా ఇదే ఉండొచ్చు, అంతే కదా. వీళ్ళు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, వీళ్ళు ముగ్గురు, అమీర్ ఖాన్, వీళ్ళ హవా ఇప్పటి వరకు గత 2 దశాబ్దాలుగా చెప్పాలంటే వాళ్ళ హవా నడుస్తూ ఉంది. ఇప్పుడు రణ్వీర్ సింగ్ తోటి వాళ్ళకి చెక్ పెట్టే అవకాశం ఉందా అని ఒక చర్చ అయితే ఆల్రెడీ మొదలైంది. కానీ ఏంటంటే ఇప్పుడు దురంధర్ 1 కావచ్చు, దురంధర్ 2 కావచ్చు, రెండు కూడా డైరెక్టర్ సినిమాలు. అంటే హీరోకి పేరు వస్తుంది డెఫినెట్గా, కానీ హీరో కంటే ఎక్కువగా దర్శకుడికి పేరు వచ్చే సినిమాలు, దర్శకుడి గురించి ఎక్కువగా మాట్లాడే సినిమాలు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు రణ్వీర్ సింగ్ ప్లేస్లో ఇంకో రణ్బీర్ కపూరో లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉన్నా కూడా కొంచెం అటు ఇటుగా అంతే ఇది ఉంటుంది, పెద్దగా ఫరక్ ఉండదు. కానీ డైరెక్టర్ అయితే ఇంత గొప్పగా తీయగలుగుతాడా వేరే డైరెక్టర్ అయితే అని డౌట్ మాత్రం వస్తుంది అనమాట. సో ఆ విధంగా అంటే ఇప్పుడు యానిమల్ సినిమా హిట్ అయినప్పుడు కూడా ఇదే టాపిక్ నడిచింది. ఇంకా నెక్స్ట్ సూపర్ స్టార్ రణ్బీర్ కపూర్, ఇంకా ఖాన్ల పని అయిపోయిందని చెప్పి. అయితే ఇక్కడ ఏంటంటే మాకు జనరల్గానే ఇప్పుడు ఇద్దరు అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ముగ్గురు కూడా 60s దగ్గరలో ఉన్నారు కదా. అయితే ఇందులో ఈ ముగ్గురు ఖాన్స్లో షారూక్ ఖాన్ ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నాడు. అతని సినిమా జవాన్, పఠాన్, డంకీ 3 పెద్ద హిట్ అయినాయి. ఈ మొదటి 2 సినిమాలు అయితే దాదాపుగా 1000 కోట్ల పైన కలెక్ట్ చేసాయి. డంకీ సినిమా కూడా దాదాపు 300-400 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఒక హ్యాట్రిక్ కొట్టాడు అతను. కాబట్టి షారూక్ ఖాన్ పని అయిపోయింది అనడానికి అసలు ఇదే లేదు. ఇకపోతే అమీర్ ఖాన్ కూడా అతని సినిమా లాల్ సింగ్ చద్దా అని చెప్పి ఒక సినిమా డిసప్పాయింట్ చేసింది. ఆ సినిమా తర్వాత అతను సితారే జమీన్ పర్ అని, అది దాదాపుగా 150-200 కోట్లు పైన కలెక్ట్ చేసింది. సో ఆ సినిమాతో అతను మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఎటొచ్చి సల్మాన్ ఖానే ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ 2-3 సినిమాలు అతని డిసప్పాయింట్ చేసినాయి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు సూపర్ స్టార్డమ్ అనేది ఎప్పుడు మనం డిక్లేర్ చేయాలంటే కేవలం హీరోని బట్టి సినిమాకి వెళ్తే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ఎవరు, ప్రొడక్షన్ ఏంటి, హీరోయిన్లు ఏంటి ఎవరు చూడకుండా సినిమాకి వెళ్తారు. బాలకృష్ణ మిగతా ఏం చూడకుండా వెళ్తారు. ఒక చిరంజీవి, ఓ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, అలా తప్ప ఇప్పుడు ఇంకా రణ్వీర్ సింగ్ కేవలం రణ్వీర్ సింగ్ పేరు చూసి వెళ్ళే పరిస్థితి ఇంకా ప్రస్తుతానికి అయితే లేదు. ముందు వస్తుంది డెఫినెట్గా. అతని అకౌంట్లో కూడా చాలా మంచి హిట్లు ఉన్నాయి. కానీ అంతకుముందు మనం చెప్పుకున్న సినిమాలు ఇప్పుడు రామ్లీలా కావచ్చు, పద్మావతి కావచ్చు, ఆ సినిమాలు హీరోగా రణ్వీర్ సింగ్ కంటే కూడా డైరెక్టర్గా సంజయ్ లీలా బన్సాలీకి ఎక్కువ పేరు వచ్చింది. అలా హీరోయిన్గా దీపికా పదుకునేకి ఎక్కువ పేరు వచ్చింది. కాబట్టి కేవలం 2 సినిమాలతోటి ఆ సూపర్ స్టార్స్ ముగ్గురిని పక్కకు తోసేసి మనోడు సూపర్ స్టార్గా ఎమర్జ్ అవుతాడా అంటే అది ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం చెప్పడం అన్నది కష్టం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ ఎంత గొప్పగా అయితే పర్ఫామ్ చేశాడో అంతే గొప్పగా మిగతా ఆర్టిస్టులు, ఇప్పుడు ఒక మాధవన్ కావచ్చు, అర్జున్ రాంపాల్ కావచ్చు, ఒక సంజయ్ దత్ కావచ్చు, ఒక రాకేష్ బేడి అని అందులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇది ఉంటాడు. అసలు అతని క్యారెక్టర్ ఒక రేంజ్లో ఉంటుంది. అలాగే ఆ క్యారెక్టర్ తాలూకు ట్విస్ట్ కూడా మామూలుగా ఉండదు. కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే రణ్వీర్ సింగ్తో పాటు మిగతా వాళ్ళు కూడా పోటీ పడే వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ రణ్వీర్ సింగ్ ప్రాణం పెట్టేశాడు, చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అంటే బేసిక్గానే అతను మంచి పర్ఫార్మర్. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశాడు, ఆ పాత్రకి జీవం పోసాడు, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఇట్స్ టూ ఎర్లీ అనమాట అతన్ని ఒక సూపర్ స్టార్ కింద మనం అప్పుడే డిక్లేర్ చేయడం అన్నది. ఇట్స్ టూ ఎర్లీ. బట్ డెఫినెట్గా అతను ఇదే రేంజ్లో నెక్స్ట్ సినిమా కూడా ఉంటే అతన్ని మనం డెఫినెట్గా బాలీవుడ్ సూపర్ స్టార్ అని మనం హ్యాపీగా అనౌన్స్ చేయొచ్చు. సార్, బాలీవుడ్లో ఇప్పటివరకు ఖాన్ల హావాని కొనసాగింది మీరు అన్నట్టు. సో ఇప్పటివరకు చూసుకుంటే రణ్వీర్ సింగ్ గారు ఈ మూవీతో హిట్ అవ్వకపోవచ్చు, కానీ ఈ ఖాన్ల కన్ను డైరెక్టర్ మీద పడే అవకాశాలు ఉన్నాయంటారా?
డైరెక్టర్ లేకపోతే ఖాన్ల మీద సినిమాలు తీసే అవకాశాలు ఉన్నాయంటారా? చెప్పాను కదా, ఇప్పటికీ కూడా వాళ్ళ స్టార్డమ్ మామూలు చెక్కు చెదరకుండానే ఉంది. అవును. సల్మాన్ ఖాన్ కానీ అమీర్ ఖాన్, మన ఒక డైరెక్టర్ కూడా ఒక పెద్ద హీరోలతో సినిమాలు చేయాలనే కదా అతను కోరుకుంటాడు. అవును, ఎవరైనా అదే కోరుకుంటారు కదా. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ కాంబినేషన్లో ఈ ముగ్గురు ఖాన్లో ఏ ఖాన్ తోటైనా ఆదిత్యధర్ కొలాబరేట్ అయ్యే అవకాశాన్ని కూడా మనం తోసిపుచ్చలేము. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రాజమౌళితోటి సినిమా చేయాలని ఎలాగైతే మన తెలుగు హీరోల్లో ప్రతి ఒక్కరు తహతహలాడతారో అలాగా ఇప్పుడు ఆదిత్యధర్ తోటి నాట్ ఓన్లీ బాలీవుడ్ హీరోస్, మన తెలుగు హీరోల్లో కూడా చాలామంది అతనితో చేయాలని, అంటే అతని నుంచి పిలుపు వస్తే చాలు సినిమా చేయాలని వెంటనే వాళ్ళు మిగతా సినిమాలన్నీ కూడా అవసరమైతే పక్కన పెట్టి మరీ అతనికి కాల్ షీట్ అయితే ఇస్తారు. ఇప్పుడు రాజమౌళియే ఆదిత్యధర్ని ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్ చేశాడంటే ఇంకా అతని క్రేజ్ ఎలా ఉంటుంది. కాబట్టి చూడాలి అతను నెక్స్ట్ సినిమా. కానీ ఇప్పుడు అతను తీసిన సినిమాలన్నీ కొంచెం ఈ పేట్రియాటిక్ జోనర్లోనే ఉంటాయి. ఇప్పుడు యురి ది సర్జికల్ స్ట్రైక్ కానీ, అతను రైటర్గా చేసినటువంటి సినిమా ఆర్టికల్ 360 అని ఉంటుంది, ఆ సినిమా కానీ, ఇప్పుడు ఆ దురంధర్ 1, 2 ఇవన్నీ ఒకే జోనర్ సినిమాలు, దేశభక్తి నేపథ్యంలో రూపొందిన సినిమాలు. కాబట్టి నెక్స్ట్ అతని సినిమా ఏమై ఉంటుందో లేదు, మనం ఈ తరహా సినిమాలు సీరియస్ సినిమాలు తీసి కొంచెం బాగా ఇది ఉంది, సరదాగా లైటర్ వేన్లో ఏదైనా ఒక సినిమా చేద్దామని కూడా అనుకోవచ్చు. ఆయన కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి కదా సార్ డైరెక్టర్, సో దాని కారణంగా ఆయనకి ఇంకా దీని వాల్యూ తెలిసేలా తీసారి అనుకుంటున్నారు. అదే అంటే రైటర్గా కూడా కొంచెం ఆ తరహా సినిమాలు చేసాడు, కొన్ని లైటర్ వేన్లతో రూపొందిన సినిమాలకు కూడా అతను రైటర్గా పనిచేసాడు. చూడాలి అతను నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుంది అన్నది మనం చూడాలి. మరి అందరూ స్పందించారు సార్, బాలీవుడ్లో ఎవరెవరు స్పందించారు? ఈ ఖాన్లు ముగ్గురు కూడా స్పందించారా సార్ మూవీ? అంటే అదే డెఫినెట్గా ఇంకా మన టాలీవుడ్లో స్పందిస్తున్నట్టయితే బాలీవుడ్లో ఇంకా ఎవరు స్పందించడం లేదు. కానీ డెఫినెట్గా వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్లో టాప్ 5 సినిమాలు, ఇప్పుడు దురంధర్ పక్కన పెడితే, దురంధర్ 1, 2 పక్కన పెడితే, మొన్నటి వరకు ఎలా ఉండేదంటే టాప్ 5లో 3-4 సినిమాలు మన టాలీవుడ్ నుంచి, మన శాండిల్వుడ్ అంటే కన్నడ నుంచి ఉండేవి. బాహుబలి, KGF, పుష్ప, RRR ఇలాగా. అది వాళ్ళకు కొంత చిన్నతనంలాగా ఉండేది. ఒక దంగల్ మినహా మిగతా సినిమా రికార్డులన్నింటినీ ఈ సినిమాలు ఇందాక నేను చెప్పిన సినిమాలు కొట్టేసాయి అక్కడ. ఈవెన్ కాంతార ఇటువంటి సినిమాలు కూడా అక్కడ విపరీతంగా ఆడేసాయి. అది డెఫినెట్గా అంటే వేరే భాషల నుంచి ఒక డబ్బింగ్ సినిమాలాగా వస్తున్నటువంటి సినిమాలు అక్కడ సూపర్ స్టార్స్, అక్కడ సూపర్ డైరెక్టర్స్, సూపర్ ప్రొడక్షన్ హౌసెస్, బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ తీసిన సినిమాల తాలూకు రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి ఏ ఒరియా నుంచో లేకపోతే కన్నడ నుంచో తమిళ నుంచో ఒక హీరో వచ్చి ఇక్కడ మన పెద్ద హీరోల రికార్డులు అన్నీ బద్దలు చేసాడనుకో, కొట్టేసాడనుకో, మనకి ఎలా ఉంటుంది? కొంచెం చిన్నతనంగానే ఉంటుంది కదా. అంటే టెంపరీగా సినిమాని చూసి మనం ఎంజాయ్ చేసినా మనకు కొంచెం ఒక ప్రభాస్ రికార్డులు, ఒక మహేష్ బాబు రికార్డు, ఒక NTR రికార్డులు ఎన్ని వేరే భాష నుంచి వచ్చిన ఒక హీరో కొట్టేస్తే మనకి ఎలా కొంత, అంటే అఫ్కోర్స్ ఎవరైనా మన ఇండియన్ వేసే కాబట్టి, మన ఇండియన్ సినిమా ఇదే కాబట్టి పెద్దగా మనం ఇది అంటే పర్టికులర్గా మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా భాషా భేదాలు చూపించరు. అందుకనే ఈ రోజున తమిళనాడులో ఉన్న ప్రతి హీరోకి కూడా ఇక్కడ మార్కెట్ ఉంది, కన్నడ హీరోలకి మార్కెట్ ఉంది, మలయాళ హీరోలకి మార్కెట్ ఉంది కదా. ఓన్లీ బాలీవుడ్ హీరోలే వాళ్ళు ఫోకస్ పెట్టలేదు ఇక్కడ. ఈవెన్ సల్మాన్ ఖాన్ అంత కెరీర్ బిగినింగ్లో అతను చేసిన మైనే ప్యార్ కియా తెలుగులో పెద్ద హిట్. ప్రేమ్ పవరల్ అని దాన్ని డబ్బింగ్ చేస్తే అసలు ఒక రేంజ్లో ఆడింది. తర్వాత హమ్ ఆప్కే హై కౌన్, ప్రేమాలయం అని చెప్పి డబ్బింగ్ చేశారు, పెద్ద హిట్. ఆ మార్కెట్ని అతను దాన్ని కంటిన్యూ చేసుకోవడానికి ఎందుకో పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. అందువల్ల ఇక్కడ మార్కెట్ పెద్దగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. లేకపోతే భాషా భేదం లేకుండా ఏ హీరో సినిమా అయినా బాగుంటే చూసేంత విశాల హృదయం మన తెలుగు వాళ్ళకి ఉంది. అయినా కూడా వేరే భాషకు చెందినటువంటి హీరో ఇక్కడ ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తే మనం ఎంతో కొంత ఫీల్ అవుతాం కదా. అదే పరిస్థితి బాలీవుడ్లో కూడా. ఇప్పుడు పుష్ప సినిమా మొత్తం రికార్డులన్నీ కొట్టేసింది. అలాగే బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, ఇలాగా. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు దురంధర్ 1, 2 సినిమాలకు సంబంధించినటువంటి సక్సెస్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడ. పైగా ఇప్పుడు ఇది 2వ రోజుతోటే మొత్తం అక్కడ ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది.
ఇంచుమించుగా ఒక 1500 కోట్ల పైన కలెక్ట్ చేస్తున్న అంచనాలతోటి వెళ్తుంది ఈ సినిమా. కాబట్టి బాలీవుడ్లో అందరూ కూడా ముందు స్పందిస్తారు డెఫినెట్గా. పెద్ద ఆ హీరోలు అందరూ కూడా స్పందిస్తారు, డైరెక్టర్లు అందరూ. చెప్పాను ఇప్పుడు మన తెలుగులో ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, అల్లు అర్జున్ వీళ్ళందరూ స్పందించారు. వాళ్ళు కూడా ఇప్పుడు 1 by 1 ముందుకు వచ్చి ఆ సినిమా గురించి గొప్పగా మాట్లాడి తీరాలి. లేకపోతే ఎందుకు పలానా డైరెక్టర్ ఈ సినిమా గురించి మాట్లాడలేదు అని ఆడియన్స్ లేదంటే జనాలు క్వశ్చన్ చేసే ఇది వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా వాళ్ళు ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి, అంటే నిజంగా అసలు అంత గొప్పగా ఉంది సినిమా, అంత గొప్పగా ఉంది. అందుకనే రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు కూడా ఈ సినిమా గురించి అంత గొప్పగా మాట్లాడాడు. సో ఏదేమైనా సరే ప్రియాంక ఖాన్ని పక్కకు పెట్టేసి మరి రణ్వీర్ సింగ్ బీట్ చేశారా అంటే ఓకే, ఆయన పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంది, ధురంధర్ సినిమా పరంగా కూడా చాలా బాగుంది, కానీ వీళ్ళ ముగ్గురిని పక్కకు నెట్టేంత అయితే కాదనైతే మరి అంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం. మళ్ళీ వచ్చే సినిమాలో కూడా రణ్వీర్ ఇటువంటి హిట్సే పొందితే ఖచ్చితంగా ఖాన్లను సైతం సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.